శ్రియా శరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చూడు చక్కని రూపంతో, అద్భుతమైన నటన నైపుణ్యంతో ఆడియన్స్ మనసును గెలుచుకుంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు శ్రియా శరణ్ ఒక ఊపు ఊపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఎలాంటి రూమర్లకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటూ క్లీన్ బయోను మెయింటైన్ చేసింది. క్యూట్ లుక్స్, మనసును హత్తుకునే రూప సౌందర్యంతో సౌత్ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చేసింది శ్రియా శరణ్. ప్రస్తుతం శ్రియా శరణ్ బాలీవుడ్, కాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి సంతోషం సినిమాలో నటించిన శ్రియా శరణ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ చిత్రం తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఫుల్ బిజీ షెడ్యూల్ తో కొన్నాళ్ల పాటు ఊపు ఊపింది. తెలుగు సినిమా రంగంలో అగ్రశ్రేణి నటీమణుల్లో శ్రియా శరణ్ ఒకరు. తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా అసాధారణమైన నటనను కనబర్చారు. ఆమె ముఖ్యమైన చిత్రాల్లో ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్, ఆవారాపన్, శివాజీ ది బాస్, మిడ్ నైట్స్ చిల్డ్రన్, పవిత్ర, చంద్ర, మనం, దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి, RRR, దృశ్యం 2 ఉన్నాయి. శ్రియా శరణ్ సెప్టెంబర్ 11, 1982న ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జన్మించారు. ప్రతిభావంతులైన నర్తకి నుండి ప్రముఖ నటిగా మారటం శ్రియా ప్రయాణం ఆమెకు కళల పట్ల అంకిత భావం, మక్కువకు నిదర్శనం. ఆమె తండ్రి పుష్పిందర్ శరణ్ సివిల్ ఇంజనీర్ గా పనిచేశారు. తల్లి నీరజా శరణ్ కెమిస్ట్రీ టీచర్ గా పనిచేశారు. న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుండి సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివే ముందు శ్రియా తన పాఠశాల విద్యను రాణిపూర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూఢిల్లీలోని మధురా రోడ్లో పూర్తి చేసింది. మొదట్లో ప్రొఫెషనల్ డాన్సర్ కావాలనే ఆకాంక్షతో శ్రియా తన తల్లి వద్ద కథక్, రాజస్థానీ జానపద నృత్యాల్లో శిక్షణ పొందింది. తర్వాత ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి సోవన్ నారాయణ్ వద్ద శిక్షణ పొందింది. నటనలోకి ఆమె అడుగుపెట్టడం కొంతవరకు యాదృచ్ఛికంగానే జరిగింది. కొన్ని మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన తర్వాత శ్రియా 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో తన నటనారంగ ప్రవేశం చేసింది. అయితే 2002లో విడుదలైన సంతోషం చిత్రం ఆమెను వెలుగులోకి తెచ్చి వృద్ధి చెందుతున్న కెరీర్ కు వేదికగా నిలిచింది. ఆమె 2003లో వరుసగా తుఝే మేరీ కసం, ఎన్నక్కు 20, ఉన్నక్కు 18తో హిందీ, తమిళంలో అరంగేట్రం చేసింది. నటిగా శ్రియా బహుముఖ ప్రజ్ఞ వివిధ చిత్ర పరిశ్రమల్లో ఆమె చేసిన పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించింది. ఆమె ముఖ్యమైన రచనల్లో శివాజీ ది బాస్, ఆవారాపన్, ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ ఉన్నాయి. ఆమె నటన ఆమెకు విమర్శకుల ప్రశంసలను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నమ్మకమైన అభిమానులను కూడా సంపాదించి పెట్టింది. బొమ్మలాట, తిరువల యాదల్ ఆరంభం, మిషన్ ఇస్తాంబుల్, కాంతస్వామి, స్టెల్లాతో వంట, తోరణై, పోకిరి రాజా, డాన్ సీను, రౌతిరం, ఇక ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని గాలిగరి చోర్ హై, నువ్వా నేనా, పవిత్ర, చంద్ర, మనం, గోపాల గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. 2015లో ఆమె నిషికాంత్ కామత్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం చిత్రంలో అజయ్ దేవ్గన్ సరసన నటించింది. 2022లో వచ్చిన దృశ్యం 2 చిత్రంలో తన పాత్రను తిరిగి పోషించింది. అజయ్ దేవ్గన్ సరసన SS రాజమౌళి RRRలో కూడా కనిపించింది. శ్రియా 2018లో వ్యాపారవేత్త, టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆండ్రీ కోస్చెవ్ను వివాహం చేసుకుంది. ఠాగూర్, నేనున్నాను, అర్జున్, బాలు,
ఛత్రపతి, శివాజీ, తులసి, డాన్ సీను, నువ్వానేనా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, మనం, గోపాల గోపాల వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలు శ్రియకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. దృశ్యం, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లోనూ నటించి తన సత్తా చూపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రియా శరణ్ తన అభిమానులకు ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది. తన సినిమాల గురించి, కుటుంబ విషయాల గురించి, తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రియా స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంటుంది. ఇక తాజాగా శ్రియా శరణ్ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టాప్ లో శ్రియా శరణ్ స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. అట్రాక్టివ్ జీన్స్, వైట్ టాప్ లో యంగ్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫోటోషూట్ చేసింది. జీరో ఫ్యాట్ బాడీని ప్రదర్శిస్తూ కుర్ర హృదయాలను కొలగొట్టింది. స్టైలిష్ గా మెరిసి అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది. 47 ఏళ్ల వయసులోనూ ఈ ముద్దుగుమ్మ ఇంత యంగ్ అండ్ స్టన్నింగ్ ఫిట్నెస్ తో మెరడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. శ్రియా శరణ్ తాజా ఫోటోలను పంచుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్ యంగ్ రైటర్ ఇషికాను పరిచయం చేసింది. తను ఎన్నో ఏళ్లుగా తెలుసని, తన హార్ట్ కు బాగా దగ్గరైన పర్సన్ అని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రియా శరణ్ యంగ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్లతో సీనియర్ హీరోయిన్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక శ్రియా నరకాసురన్, కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించిన తమిళ సూపర్ న్యాచురల్ హారర్ చిత్రంలో నటించింది. ఇందులో శ్రియా, అరవింద్ స్వామి, సందీప్ కిషన్లతో కలిసి నటించారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. నడాడా రుద్రనాథ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముఖ్యమైన సామాజిక సమస్యలను ప్రస్తావిస్తుంది. ఇందులో శ్రియా నటించనుంది. సండక్కారి మాదేశ్ దర్శకత్వం వహించిన తమిళ హాస్య చిత్రం. ఇందులో విమల్, శ్రియా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 31, 2025న విడుదల కానుంది. హాలీవుడ్ సినిమాల్లో శ్రియా. సంతోషం సినిమాతో శ్రియాకు మంచి హిట్ దొరికింది. అప్పటి నుండి తెలుగులో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 2007లో రజనీకాంత్ నటించిన శివాజీ ది బాస్ సినిమాలో నటనకు ఆమెకు అవార్డు కూడా వచ్చింది. కేవలం దక్షిణాది భాషల సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ శ్రియా నటించింది. 2008లో ద అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే హాలీవుడ్ చిత్రంలో శ్రియా నటించింది. అలాగే కుకింగ్ విత్ స్టెల్లా సినిమాలోనూ శ్రియా మెరిసింది. అటు సినిమాల్లోనే కాదు, సమాజ సేవలోనూ శ్రియా ముందుంది. కంటి చూపు సమస్యలతో బాధపడే వారి కోసం శ్రీ స్పా పేరుతో ప్రత్యేక స్పాని శ్రియా ఏర్పాటు చేసింది. ఇది ముంబైలో ఉంది.